హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్ అప్డేట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది చాలా మటుకు గుడ్ న్యూస్, అందరికి కూడా చాలా గుడ్ న్యూస్. సో గత 3-4 రోజుల నుంచి చూస్తే ప్రతి ఒక్క పేపర్లో రోజు వస్తుంది, ఒక క్లిప్ వస్తుంది మన రిజల్ట్స్ గురించి అయితే. సో అందరు చూసే ఉంటారని వీడియో అయితే చేయట్లేదు. ఈరోజు కూడా మళ్ళీ 2 పేపర్లో వచ్చింది, వెలుగు పేపర్ అండ్ ఆంధ్రప్రభ పేపర్లలో వచ్చింది. ఏంటి అంటే రిజల్ట్స్ తొందరగా ఇచ్చేసేసి రోజు రిజల్ట్స్ ఇస్తారని తెలుసు, బట్ 1 మంత్ వితిన్ 1 మంత్లో మొత్తం కంప్లీట్ చేయమని చెప్తారు. సో ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్టే June 2 అపాయింట్మెంట్ డే రోజు అపాయింట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏం చెప్తున్నా అందుకోసం దీని గురించి ఏంటి అంటే అందరూ కూడా సర్టిఫికేట్స్ అందరూ కూడా రెడీ చేసుకోండి. ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి. సో వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ పెట్టేస్తారు. వెరిఫికేషన్ అయిపోతే 1 మంత్లో ఫినిష్ చేయమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పిండ్రు. సో ఖచ్చితంగా 1 మంత్లో ఫినిష్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అది ఈ వెలుగు పేపర్. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రభ పేపరు, తర్వాత వివిధ పేపర్లలో ప్రతి పేపర్ ఈ 2-3 డేస్ నుంచి వస్తూనే ఉంది. సో ఇవాళ అయితే క్లియర్గా వితిన్ 1 మంత్ కంప్లీట్ చేయమని చెప్పారు. దాని తర్వాత వచ్చేసరికి కొలువుల జాతర. సో వైద్య ఆరోగ్య శాఖలో మళ్ళీ ఇంకా జాబ్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అదొకటే కాకుండా ఆయుష్ డిపార్ట్మెంట్ ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఇందులో యాడ్ చేస్తే బాగుంటుంది. సో అది యాడ్ చేస్తే మాత్రం ఇంకా అందరికీ ఇంకా చాలా గుడ్ న్యూస్. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్లో రిజల్ట్స్ వస్తాయి. వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ పెట్టేస్తారు. 1 మంత్లో మొత్తం ఫినిష్ అయిపోద్ది. సో నెక్స్ట్ మంత్ June 2, 3 లేకపోతే జూన్ మంత్లో అయితే అపాయింట్మెంట్ జరుగుద్ది. సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.